మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని కోరుతూ గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేశారు. శవంపేట మండలంలో నిర్వహించిన జనరల్ బాడీ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేను కలిసి మండలంలోని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి రావాలంటే తెలంగాణ పబ్లిక్ స్కూల్ను వెల్దుర్తిలోనే ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. వినతి పత్రాన్ని స్వీకరించిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి స్పందిస్తూ వెల్దుర్తి మండలానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు కోసం తన వంతు 100కు 120% కృషి చేస్తానన్నారు. ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పాఠశాల ఏర్పాటుకు పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే హామీపై గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి మండలానికి చెందిన అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాబట్టి మోడల్ స్కూల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నన్ను అడిగింది ఎక్కడ పెడితే బాగుంటుందని టీఓ గారు ఫోన్ చేసి కలెక్టర్ గారు అడుగుమన్నారంటే నేను నాకు ఈక్వేటివ్ పంపించిన జిల్లా పరిషత్ హై స్కూల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ వెల్దుర్తి అని పెట్టి పంపించి లెటర్ కూడా రాసుకుంటున్నాను. లెటర్ కావాలంటే కూడా పంపించాను. నాకేంటంటే అన్ని మండలాల్లో ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఏదో ఒక రకంగా. ఇప్పుడు నర్సాపూర్ ఉంది, సోమేట్లో కూడా మన పాలిటెక్నిక్ బొమ్మారం ఉంది, తర్వాత హత్దూరాలు ఉంది, కోడిపల్లి ఉంది, తునిగిల్ ఉంది, అదే తునిగిల కోడి, తర్వాత కొల్చారం ఉంది. సో మనకి లేని ఎలా అంటే మాసేపేట అంటే హైవే పైన ఉంది, మనం ఏదైనా తర్వాత తీసుకుంటున్నట్టు ఆల్రెడీ స్కూల్లోకి వస్తే వాళ్ళకి ఆల్రెడీ తీసిపోతుంది. ఎన్ని రూమ్స్ కావాలి ఏం చెప్పొద్దు, మన వాళ్ళు యాడ్ చేస్తే కంపల్సరీ తీసిపోతుంది. ఉన్నాయా మేము చెప్తుంది నిజమా అబద్ధం అనేది వాళ్ళకి కూడా తెలియదు. కలెక్టర్ మేడం చెప్పింది, డిఓ గారు చెప్పారు, ప్లస్ కలెక్టర్ మేడం చెప్పింది మీ దగ్గరికి అయితే ఇంత అవుతుంది ఖర్చు కాబట్టి మాకు బడ్జెట్ ఏదో తక్కువ ఉందో అక్కడనే అలాట్మెంట్ చేయమని చెప్పారు. కాబట్టి మేము అందుకే మాకు అక్కడ 13 కోట్లతో అవుతుంది. దాన్ని బట్టి అందుకోసం మేము ఎంచుకుంటామని చెప్పి నాకైతే ఆలోచన లేదు. కాకపోతే ఏంటంటే ఇది ల్యాండ్ మాత్రం ప్రపోజ్ చేసింది లేదు. ఇక్కడ లేదు కాబట్టి ఇక్కడ లేదు. అప్పుడు 132/33 kV సబ్స్టేషన్ కూడా అట్లనే పెట్టినారు. అంటే ఇక్కడ నియోజకవర్గానికి ఒక గవర్నమెంట్ పబ్లిక్ స్కూల్ని ఇవ్వడం జరుగుతోంది. దానికోసం మరి అన్ని మండలాల్లో ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది, గవర్నమెంట్కి సంబంధించిన రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. కాబట్టి వెల్దుర్తి మండలంలో ఎటువంటి ఇన్స్టిట్యూషన్ లేదు అన్న ఆలోచనతో వెల్దుర్తి మండలంలోని వెల్దుర్తి గ్రామానికి సంబంధించి ప్రపోజ్ చేయడం జరిగింది. జూనియర్ కాలేజ్ ఆధ్వర్యంలో ఒక 5 ఎకరాలు ఉందని చెప్పేసి అధికారులు రాసి ఇవ్వడం వల్ల దాన్ని అక్కడ కడితే బాగుంటుంది అని చెప్పేసి ఇవ్వడం కూడా జరిగింది. అయితే కొన్ని అనివార్య కార్యాల వల్ల ఏంటంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ వేరే దగ్గరికి తీసుకుపోతున్నారని చెప్పేసి వెల్దుర్తికి సంబంధించిన వాళ్ళంతా కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. వాళ్ళ కలెక్టర్ గారిని కూడా అన్ని పార్టీల నాయకులను కూడా కలవడం జరుగుతుంది. అదేవిధంగా శాసనసభ్యురాలుగా నన్ను కూడా కలవడం జరిగింది. నేను కూడా వారికి చెప్తా ఉన్నది ఏంటంటే ఖచ్చితంగా వెల్దుర్తి ప్రాపర్టీ మనకు మంచిగా డెవలప్ అవుతుంది. కాబట్టి అటువంటి ఆలోచనతో టెక్నికల్గా ఏంది అనేది నాకు తెలియదు. కాబట్టి వీరంతా ఏంటంటే కొన్ని స్కూల్స్ అంటే క్లాస్ రూమ్స్ ఉండాలా, లేకుంటే ఇంకా కొంత అమౌంట్ ఎక్కువ అవుతుంది ఇక్కడ అని చెప్పేసి చెప్తున్నారు. అటువంటి టెక్నాలజీకి సంబంధించి నాకు ఐడియా లేదు. కలెక్టర్ గారితో తప్పకుండా మాట్లాడేసి దీనికి సంబంధించి మనకు వెల్దుర్తిలో పెడితే బాగుంటుంది అని చెప్పేసి వీరందరి తరఫున కలెక్టర్ గారిని కోరడం జరుగుతుంది.